జగదీష్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, ఎన్నో సంవత్సరాలుగా మరి పిరమిడ్ సొసైటీలోనే కాదు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా మరి ఎప్పుడూ సహకరిస్తుంటారు. మరి మీరు పత్రిజీ ఫిలిం గురించి, డాక్యుమెంటరీ ఫిలిం గురించి మీ మాటలు. అసలు కొత్త నాంది ఇది. యాక్చువల్లీ పిఎంసీనే ఒక రెవల్యూషన్ అనుకున్నాం. కానీ ఆయనకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు పత్రిజీ గారు ఎందుకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ స్టార్ట్ చేశారు? ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లో నేను 22 సంవత్సరాలుగా ఎంత ఉన్నాను. ఒక యంగ్ బాయ్గా 2001లో నేను ఐ ఇంట్రడ్యూస్డ్ పత్రిజీ వెన్ ఐ వాజ్ engineering స్టూడెంట్ అట్ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. అంటే అప్పటి వరకు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలి, గుడికి వెళ్ళాలి, స్వామీజీలు పోయి ముక్కాలి, ఇలా నా ఫ్యామిలీలో నాకు ఇంజెక్ట్ చేసిన తరుణంలో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఒక ఫ్రెండ్గా, ఒక ఫిలాసఫర్గా, ఒక గైడ్గా, అంటే అప్పటికి పత్రిజీ గారి ఏజ్ ఒక 50 వరకు ఉండింటుందేమో నేను కలిసినప్పుడు. ఆయన చాలా ఫ్రెండ్లీగా, అంటే ఒక నార్మల్ మ్యాన్ బికమ్ ఏ స్పిరిచువల్ సైంటిస్ట్. నిన్న టీజర్ రిలీజ్ చేసి బ్రహ్మశ్రీ పత్రిజీ సినిమా అంటే 2 అవర్స్లో ఎలా చూపిస్తారబ్బా మా వాడు. నేను నా కొడుకుతో చెప్పాను నైట్, 2 అవర్స్లో పత్రిజీ మూవీనా. నా సన్ 11 years బాయ్, ఆయన అంటున్నాడు 2 అవర్స్లో పత్రిజీ గారు, ఆయన అంటారు మావాడు, పత్రిజీ గారు గురించి 2 అవర్స్లో ఎలా చూపిస్తారు మీ వాళ్ళు అని. తర్వాత ఐ కేమ్ టు నో దట్ ఇది డాక్యుమెంటరీ ఎపిసోడ్స్గా వస్తుందని. దెన్ వీ వర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. 2 అవర్స్లో మనము సినిమాలాగా చూపించలేము ఆయన్ని. సో దానికి ఒక డెడికేటెడ్ పర్సన్ వెంకట్. ఎందుకంటే నాకు 2012 నుంచి బాగా తెలుసు అనమాట, ఏదో చేయాలా తపన. బాల వికాస్ గురించి 2012లో హీ హాజ్ టేకెన్ ఫార్వర్డ్ అండ్ ఆ ప్రోగ్రామ్ని టేకప్ చేశాడు. తర్వాత ఆయన ఫోటోగ్రఫీలో బాగా ఇంట్రెస్ట్, మంచి ఫొటోస్ తీస్తాడు, ఏదో ఒక టాపిక్ చేయాలన్న తపనతో ఉంటాడనమాట. సో రైట్ పర్సన్ దగ్గరికి ఈరోజు పత్రిజీ ఫిలిమ్స్, పత్రిజీ గురించి తీసే అదృష్టం. ఇందాక మా రాజుగారు చెప్పినట్టుగా ఎన్నో కోణాలు ఉన్నాయి. మొన్న ఎప్పుడో నీ ఫోటో చూసా, ఇన్ని పుస్తకాలను తీసి పత్రిక గురించి చదువుతున్నా. చాలా ఓపిక కూడా ఉంది నీకు. అండ్ సాయి కుమార్ రెడ్డి లాంటి వాళ్ళతో కూర్చో, ఎందుకంటే అందరూ సహకారం ఉంటుంది. నువ్వు దీన్ని డెడికేటెడ్గా తీసుకో. నీ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ లైఫ్, నీ ఎక్స్పెన్సెస్, నీ ఫ్యామిలీ, అవన్నీ జరిగిపోతాయి. ఎందుకంటే అది ఆలోచించుంటే పత్రిజీ గారు ఈరోజు మనకి సొసైటీని ఇచ్చిండారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఆయన గురించి తీయడం అంటే, ఒకసారి లాస్ట్ టైం స్టేజ్ మీద ఓషో రజనీష్ గురించి ఒక మూవీ తీయాలని ఒక అబ్బాయి వస్తే, సార్ అది 200 crores బడ్జెట్ అవుతుంది అన్నాడు. అంటే 200 crores బడ్జెట్ ఓషో రజనీష్ గురించి. సో ఇక్కడ బడ్జెట్ ఎంత అనేది పక్కన పెడితే, సో యూ ఆర్ టేకెన్ ఓవర్. ఆల్రెడీ మనకు ఒక స్ట్రెంగ్త్ ఉంది, పిఎంసి లాంటి ఒక ఛానల్ ఉంది, సపోర్ట్ ఉంది. డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ 1 లక్ష 5 లక్షలు పక్కన పెడితే 5 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 500 కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాకపోతే చేసేవాళ్ళు లేరు, అదే మన దగ్గర ప్రాబ్లం. సో చేసేవాడు నువ్వు దొరికావు, మంచి టీం ఉందని కూడా చెప్తున్నావు. ఎందుకంటే ఐఎమ్ జీరో ఇన్ దట్ నాలెడ్జ్ యాక్చువల్లీ. సో ఐఎమ్ ఇంజనీర్ కాబట్టి, సో మా తరపున ఏం చేయగలుగుతాం, హౌ బెస్ట్ ఐ కెన్ హెల్ప్ యూ. ఎప్పుడైనా పత్రికారి గురించి, నేను ఐఐటీలో 2005లో పత్రికారి క్లాస్ పెట్టా. ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్స్ అందరూ ఈగోయిస్టిక్. సో వాళ్ళని తిట్టేశాడు ఈయన. సో అక్కడ వాళ్ళని మళ్ళీ పోయేసి కన్విన్స్ చేసి, ఎందుకంటే సత్యాన్ని మాట్లాడతారు కదా. సో 2005లో ఐఐటి ఢిల్లీలో పత్రికారి క్లాస్ పెట్టాం. సో దుబాయ్లో నేను ఫస్ట్ టైం పత్రికారిని 2008లో ఇన్వైట్ చేశా, 2009లో ఇన్వైట్ చేశా. సో కాబట్టి ఎన్నో ఉన్నాయి. సో అవన్నీ మీరు ఎంత చూపించాలి, ఏం చూపించాలి, ఇవన్నీ కూడా డెసిషన్ తీసుకుని, ఇంకా మారాన్ సుప్రసాద్ గారు ఆయన పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి, ఇది ఒక అద్భుతమైనటువంటి, ప్రపంచమంతా కర్తాలు వస్తుందంటే దీనివల్ల వస్తుంది. పిఎంసి ఛానల్ చూస్తే రాదు, పత్రికారి యొక్క బయోగ్రఫీ చూసినప్పుడు వస్తుంది. పత్రిజీ ఆ రోజు అన్నారు, ఇది హెడ్ క్వార్టర్ అయ్యా, అందరూ వస్తారు అంటే ఇలా వస్తుంది అనమాట. ఓహో ఈయన ఇలా ఎదిగాడా, ఎక్కడ ఆ ప్లేస్, ఆయన సమాధి దగ్గర మనం ఒకసారి పోయి రావాలి అని చెప్పేసి వరల్డ్ విల్ కమ్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.